బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడపలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రాయచోటి దగ్గరలో ఉన్న హైవేలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కారు పైన లారీ వచ్చి పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రాయచోటి రహదారిలో కారు పైన లారీ వచ్చి పడడంతో అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న 5గురు కూడా అక్కడికక్కడే చనిపోయారు. అయితే మృతుల్లో 3 మహిళలు, పురుషుడు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. కారులోనే ఇరుక్కుపోయి ఆ మృతదేహాలు కూడా, ఎందుకంటే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము, కారు పైన లారీ వచ్చి పడడంతో కూడా ఆ కారు నుజ్జు అయిపోయింది. కారులో ఉన్న 5గురు కూడా చనిపోయారు. అండ్ వాళ్ళని బయటకు తీయాలంటే కూడా ఆ మృతదేహాలన్నీ కూడా కారు లోపలనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మృతుల స్వస్థలం బద్వేల్ మండలం చింతపుత్తాయపల్లి అని కూడా చెప్తున్నారు. అయితే ఒకటే కుటుంబానికి చెందిన వారిగా కూడా ఇప్పటికే నిర్ధారించారు. జాతర నేపథ్యంలో బెంగళూరు నుంచి బద్వేల్కి వస్తుండగా గువ్వాల చెరువు రెండో ఘాట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కారు పైన లారీ వచ్చి అమాంతంగా పడిపోయిన పరిస్థితుల్లో కారులో ఉండే 5గురు కూడా అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇందులో చనిపోయిన వారిలో 3 మహిళలు, ఒక చిన్నారి, ఒక పురుషుడు కూడా ఉన్నారు. అయితే వీరు ఒక జాతరకు వెళ్ళి తిరిగి బద్వేల్కి వస్తున్న టైంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే జస్ట్ ఆ విజువల్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎంత దారుణంగా యాక్సిడెంట్ చోటు చేసుకుందో. అండ్ ఆల్సో ఆ బాడీస్ని తీయాలంటే కూడా లారీ అంతా కూడా ఆ కార్ పైన పడిపోయిన పరిస్థితుల్లో మొత్తం ఆ లారీని ఫస్ట్ తీసిన తర్వాత లోపల ఉన్న మృతదేహాలని తీసే పరిస్థితి ఉంటుంది. అండ్ ఆల్సో కంప్లీట్గా వెహికల్ కూడా, ఏదైతే కార్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తుందో అదంతా కూడా క్రష్ అయిపోయింది, పూర్తిగా క్రష్ అయిపోయింది. అండ్ ఆల్సో ఆ లారీ ఇంకా కార్ మధ్యలో కూడా ఎవరైతే అందులో ప్రయాణిస్తున్న మనుషులు ఉన్నారో వాళ్ళు కూడా అందులో ఇరుక్కుపోయి కూడా అక్కడికక్కడే స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన కడప జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. రాయచోటి రహదారి పైన లారీ అమాంతంగా వచ్చి కారు పైన పడిపోయిన పరిస్థితుల్లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే మనకు హైవేస్ పైన తరచుగా ఇలాంటి యాక్సిడెంట్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా అయిపోయాయి. రీసెంట్గా కూడా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా సేమ్ ఇలాంటి యాక్సిడెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే హైవే పైన ఈ ఘటన మనం చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏ రకంగా ఏ రేంజ్లో యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కూడా. అయితే లారీ ఒక హైవే పై నుంచి కూడా వచ్చి కారు పైన పడిపోయారని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, కడప జిల్లా రాయచోటి రహదారిపై ఒక కారు పైన లారీ వచ్చి పడిపోవడంతో అక్కడికక్కడే అందులో ప్రయాణిస్తున్న 5 మంది చనిపోయారని కూడా తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? సయ్యద్, బెంగళూరు నుంచి ఒక కుటుంబము ఏదైతే కడప జిల్లా బద్వేల్ సమీపంలోని చిల్లపత్తూరు గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాయచోటి దాటిన తర్వాత గువ్వల చెరువు ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటల సమయంలో వాహనం లారీ వెళ్తుండగా లారీ పక్కనే ఏదైతే లారీని క్రాస్ చేయడానికి కారు ప్రయత్నించింది. ఈ సమయంలో లారీ ఒక్కసారిగా ఏదైతే ఒరిగిపోవడంతో మొత్తం కారు మీద లారీ పడిపోవడంతో కారులో ఉన్న 5గురు అక్కడికక్కడే మరణించారు. లారీని పైకి లేపి వారిని మృతదేహాలను బయటికి తీయడానికి సుమారు 2 గంటల పాటు అక్కడ పోలీసులు, ఫైర్ సిబ్బంది క్రేన్ల సాయంతో వారిని బయటికి తీయాల్సి వచ్చింది. మొత్తం మీద ఒకే కుటుంబంలోని వారంతా బెంగళూరులో నివాసం ఉంటారు. వారు తమ స్వగ్రామంలో జరుగుతున్న జాతరలో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. 2 మహిళలు, 2 పురుషులు, ఒక చిన్న పిల్లవాడు. వార్త తెలిసిన వెంటనే అటు మంత్రి రాంప్రసాద్ సంతాపం వ్యక్తం చేశాడు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపాడు. మొత్తం మీద ఏదైతే రోడ్డుగా ఇరుకుగా ఉన్న పరిస్థితిలోనే అప్లో ఎక్కుతున్న సమయంలో ఇటు క్రాస్ చేయడానికి ప్రయత్నించి రైట్, థ్యాంక్స్ దామోదర్. అయితే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, దీనికి సంబంధించి కడప జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్పాట్లో కూడా అందులో ట్రావెల్ చేస్తున్న 5గురు కూడా చనిపోయారు. అయితే కడప జిల్లా చింతకొమదిన్నె మండలం
గువ్వల చెరువు ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో 5గురు చనిపోయారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే గువ్వల చెరువు ఘాట్ రోడ్ వద్దకు కారు రాగానే వెనుక వైపు నుంచి లారీ అతివేగంగా ఢీకొంది. ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న 5గురు అక్కడికక్కడే చనిపోయారు. అయితే మృతుల్లో 3 మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే కారుపై పడ్డ లారీని తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా వాహనంలో ఎవరైనా ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఆ విజువల్స్ ఎంత దారుణంగా కనిపిస్తున్నాయో. అయితే చాలా స్పీడ్గా వచ్చిన లారీ ఒక్కసారిగా కారును ఢీకొట్టి కారు పైన పడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న 5గురు కూడా అక్కడికక్కడే చనిపోయారు. రైట్, ప్రజెంట్ అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే అందులో 5 మంది కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా ఆ వెహికల్ తీస్తే తప్ప తెలియని పరిస్థితి. అయితే క్రెయిన్ సహాయంతో, అదేవిధంగా వేరే వెహికల్ సహాయంతో ఆ లారీని కట్టి మరీ దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ఘటనకు సంబంధించి కూడా విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మనకు వెనుక నుంచి ఆ లారీ అనేది ఓవర్ స్పీడ్గా వచ్చి కార్ని ఢీకొట్టిన తర్వాత అమాంతంగా ఆ కార్ పైన పడిపోయింది. ఈ యాక్సిడెంట్లో మొత్తం మీద ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళ మృతదేహాలు కూడా కార్లోనే ఉండిపోయాయి. అండ్ ప్రజెంట్ అయితే లారీని బయటికి తీసి అందులో ఉండే మృతదేహాలను కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో కడప జిల్లా ప్రాంతంలోని ఒక హైవేలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. మొత్తం మీద అక్కడ పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. అండ్ దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. మనుషులు మొత్తం 6 మంది వస్తూ ఉన్నారు. ఒక చిన్న పాప మొత్తం తిరిగిపోయింది. ఇవాళ తెల్లవారుజామున కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే లారు కారు ఢీకొన్న ఘటనలో 5 మంది చనిపోయారు. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో చిన్నారి, 3 మహిళలు కూడా ఉన్నారు. అదే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ స్పాట్కి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే మృతదేహాలను కూడా అంటే తీసిన తర్వాత కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ దగ్గరున్న హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును కూడా పరిశీలిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు. లారీ ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని కూడా ప్రజెంట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో కూడా నిర్ధారించినట్లు మనకు వస్తున్న సమాచారం. ఆ ఘటనకి సంబంధించిన కూడా విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా స్పష్టంగా చూడొచ్చు.